సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ 100% సేల్ అయిపోయింది. పూరా పైసా వసూలైంది. ఎందుకు అంత సేల్ అయింది, నాకు ఎందుకు అంత బాగా నచ్చేసింది అనేది చూసేద్దాం. హాయ్, దిస్ ఇస్ కాజల్ అండ్ వెల్కమ్ టు ఇండియా గ్లిట్స్ మూవీ రివ్యూ. సుబ్రహ్మణ్యం అంటే మన సుప్రీం హీరో. అవును, ఈ సినిమాతో సాయి ధరమ్ తేజ్ సుప్రీం హీరోగా ఎదిగాడు. సైడ్ ట్రాక్ అవ్వకుండా మెయిన్ స్ట్రీమ్కి వచ్చేస్తున్నాను. అసలు స్టోరీ ఏంటంటే, సుబ్బు అమెరికాలో బాగా డబ్బులు సంపాదిస్తూ ఉంటాడు. ప్రతి నిమిషాన్ని డాలర్గా మార్చే ప్రయత్నంలో ఉంటాడు. ఇలాంటి సుబ్బుకి సీత అంటే మన హీరోయిన్ రెజీనా ఎదురవుతుంది. స్టార్టింగ్లో ఇద్దరు బాగా కొట్టుకుంటారు, కానీ తర్వాత మంచి ఫ్రెండ్స్ అయిపోతారు. సీతకి ఇండియాలో ప్రాబ్లం వస్తే తనతో పాటు సుబ్బు కూడా వెళ్తాడు కర్నూలుకి. అక్కడ సీత వల్ల సుబ్బుకి చాలా ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. సుబ్బుకి కూడా పర్సనల్గా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏంటి ఆ ప్రాబ్లమ్స్, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఎందుకు వస్తున్నాయి, ఫైనల్గా వీళ్ళిద్దరు ఎలా సాల్వ్ చేసుకుంటారు, అండ్ సుబ్బు అమెరికాలో ఎందుకు అంత డబ్బు సంపాదించడానికి తాపత్రయపడేవాడు అనేది రెస్ట్ ఆఫ్ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ స్టోరీ. సుప్రీం హీరో ఈ టైటిల్కి సాయి ధరమ్ తేజ్ పర్ఫెక్ట్గా సరిపోయాడు. అండ్ ఇన్ఫ్యాక్ట్ కొన్ని సీన్స్లో పవన్ కళ్యాణ్ మేనరిజమ్స్ ఉన్న యంగ్ చిరంజీవిని చూస్తున్న ఫీలింగ్ కూడా కలిగింది. తన యాక్టింగ్, తన పర్ఫార్మెన్స్, తన డాన్స్, తన ఫైట్స్ అండ్ తన మేనరిజమ్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఇంటర్వెల్ బ్యాంగ్లో ఫైటింగ్ సీన్ హైలైట్గా నిలిచింది. సీతతో అంత బిజీ కాదు సాంగ్లో చాలా న్యాచురల్గా నవ్వించేశాడు. సో కామెడీ టైమింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి సీన్లో, ప్రతి ఫ్రేమ్లో తనంటే ఏంటో ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేసినట్టు క్లియర్గా కనిపించింది. సో ఈ సినిమాతో మన సుబ్రహ్మణ్యం అంటే మన సాయి ధరమ్ తేజ్ ఇంకో లెవెల్కి ఎదిగాడనే చెప్పుకోవచ్చు. కాకపోతే అక్కడక్కడ పవన్ కళ్యాణ్ని ఇమిటేట్ చేస్తున్నట్టు, పవన్ కళ్యాణ్ని చూస్తున్నట్టు అనిపించింది. సో తనకంటూ ఒక మేనరిజం కానీ, ఒక యూనిక్నెస్ కానీ డెవలప్ చేసుకుంటే ఇంకా బాగుండేది. ఈ సినిమాతో సాయి ధరమ్ తేజ్ సుప్రీం హీరో అయిపోతే రెజీనా సిజ్లింగ్ స్టార్ అయిపోయింది. ఇప్పటి వరకు ఇన్ని డాన్స్ మూవ్స్ కానీ, ఇంత పర్ఫార్మెన్స్ కూడుకున్న క్యారెక్టర్ కానీ రెజీనాకి రాలేదు. సో ఆ కసంతా ఈ సినిమాలో చూపించేసినట్టు అనిపించేసింది. ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అండ్ అమేజింగ్ డాన్స్ మూవ్స్. గువ్వా గోరింకతో సాంగ్ని మిక్కీ జే మేయర్ ఎంత బాగా రీక్రియేట్ చేశారో అంతే బాగా పర్ఫామ్ చేశారు రెజీనా అండ్ సాయి ధరమ్ తేజ్. ఒరిజినల్ సాంగ్ని బీట్ చేసే ప్రయత్నం కూడా కనిపించింది. వీళ్ళిద్దరూ చాలా బాగా డాన్స్ చేశారు. ఎస్పెషల్లీ ఈ సాంగ్లో పోటాపోటీతో హోరాహోరీగా సాగింది ఈ సాంగ్ మొత్తం కూడా. స్పెషల్లీ రెజీనాస్ అమేజింగ్ ఎనర్జీ లెవెల్స్కి స్పెషల్ మెన్షన్ ఇవ్వాలి. హీరో హీరోయిన్ ఇద్దరు ఇండివిజువల్గా చాలా బాగున్నారు, కానీ వీళ్ళిద్దరూ కలిసినప్పుడు లిటరలీ స్క్రీన్కి మంటలు అంటించేసినంత హాట్గా ఉంది వీళ్ళిద్దరి కెమిస్ట్రీ. ఈ కెమిస్ట్రీ వల్ల రొమాంటిక్ సీన్స్ ఇంకా బాగా పండాయి. హీరో హీరోయిన్స్ అండ్ వాళ్ళ కెమిస్ట్రీ ఒక ఎత్తు అయితే, సెకండ్ హాఫ్లో కామెడీ ఇంకో ఎత్తు. కామెడీ అనగానే బ్రహ్మానందం కామెడీ అనుకుంటున్నారేమో. బ్రహ్మానందం ఈ సినిమాలో ఉన్నా కానీ ఫిష్ వెంకట్ కామెడీ డామినేట్ చేసింది. పొట్టలు చక్కలయ్యేంతగా నవ్వించేశారు. సెకండ్ హాఫ్లో అంత కామెడీని క్రియేట్ చేశారు. కామెడీ ఫస్ట్ హాఫ్లో కూడా ఉంది, కానీ స్టోరీలో ల్యాగ్ వల్ల, ప్రెడిక్టబిలిటీ వల్ల అది కొట్టుకుపోయింది. రెజీనాకి సింగర్ సునీత వాయిస్ పర్ఫెక్ట్గా సరిపోయింది. సీత క్యారెక్టర్కి ప్రాణం పోసింది సునీత గారి వాయిస్. అండ్ ఈ సినిమాలో అదా శర్మ, సలీం ఫేకు, బ్రహ్మానందం, రావు రమేష్, అజయ్, ఝాన్సీ, ప్రగతి, నరేష్ ఇలా కనిపించిన ప్రతి ఆర్టిస్ట్ వాళ్ళ క్యారెక్టర్స్కి పూర్తి న్యాయం చేశారు. అండ్ అందరూ బాగా పర్ఫామ్ చేశారు. రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సిచ్యువేషన్ని హైలైట్ చేసే విధంగా ఉంది. బట్ సాంగ్సే ఓకేగా అనిపించాయి. ఎంగేజ్మెంట్ తర్వాత సాంగ్ అయితే అసలు అవసరమే లేదనిపించింది. సాయి ధరమ్ తేజ్ డాన్స్ వల్ల, రెజీనా ఎనర్జీ లెవెల్స్ వల్ల సాంగ్స్ అన్నీ కూడా చూడబుద్దయ్యాయి. గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఒక డీసెంట్ హిట్ కోసం వెయిట్ చేస్తున్న డైరెక్టర్ హరీష్ శంకర్కి సుబ్రహ్మణ్యం ఫర్ సేల్తో మళ్ళీ బ్రేక్ వచ్చేసినట్టే. డైరెక్షన్లో, స్టోరీలో పాతదనం ఉన్నప్పటికీ డైలాగ్స్లో, స్క్రీన్ ప్లేలో అండ్ అలాగే కామెడీలో ఫ్రెష్నెస్ చూపించారు. ఇదే ఫ్రెష్నెస్ అండ్ క్రియేటివిటీ ఫస్ట్ హాఫ్లో, క్లైమాక్స్లో కూడా చూపించుంటే బాగుండేది. క్లైమాక్స్ అయితే మరీ దారుణంగా సీరియల్ లాగా ల్యాక్ చేశారు. బట్ ఓవరాల్గా ఎస్ఎఫ్ఎస్ ఎంటర్టైనింగ్గా ఉన్నందుకు ఐఎమ్ గోయింగ్ విత్ 3 స్టార్స్. మీరు సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ చూసారా? చూసినట్టయితే మీకు ఎంత నచ్చింది, మీరు ఎన్ని స్టార్స్ ఇస్తారు అనేది కింద కమెంట్ బాక్స్లో పోస్ట్ చేసేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఈజ్ నాట్ జస్ట్ ఆన్ స్క్రీన్ ఎనర్జీ, ఆఫ్ స్క్రీన్ ఎనర్జీ కూడా చూస్తే అలానే ఉంటుంది. అండ్ హీఈస్ సంథింగ్ ఎల్స్. రవితేజ గారు దీనికి మించిన రెస్పాన్స్ నాకు రాదండి ఇంకా. సో చాలా హ్యాపీగా ఉంది. అండ్ ద గాడ్స్ బ్లెస్సింగ్స్ అండ్ హార్డ్ వర్క్ అండ్ హరీష్ అన్నకి అంత అండ్ రాజు గారికి అంత థ్యాంక్స్ చెప్తారు.
Bye.